గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే విజయపద్మనాయ గారు. నమస్తే ఉషా. గత 2 డేస్ నుంచి మనం చూసుకుంటే న్యూస్లో వైరల్గా మారుతుంది వివేక్ బింద్రా. మోటివేషనల్ స్పీకర్ అని, ఎంతోమందిని మోటివేట్ చేస్తూ ఉంటారని, తన స్పీచెస్ చాలా బాగుంటాయని చాలామంది మాట్లాడుతూ ఉంటుంటాం. మనం కూడా కొన్ని చూసున్నాం. తన పర్సనల్ విషయానికి వస్తే ఏదో పెళ్ళైన 1 వీక్కే భార్యపై చేసుకున్నారని, అది కూడా వాళ్ళ తల్లితో ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇన్వాల్వ్ అయ్యే ప్రాసెస్లో నీకు అనవసరం అనే మాట మీద వచ్చిన ఈ ప్రాసెస్లో చేసుకున్నారని, దాని తర్వాత కొంచెం హింసించాడని చెప్తూ ఉన్నారు. భార్య భర్తల గురించి మనం చాలా మాట్లాడున్నాం. బట్ ఇంత షార్ట్ టైంలో, అంటే పెళ్ళైన 1 వీక్కే ఇటువంటి దారుణం చోటు చేసుకుంది అంటే ఏ విధంగా మనం చూడొచ్చు అంట? ఇది జరిగింది ఏదైనా అంటే అన్ఫార్చునేటే. వివేక్ బింద్రా ఆయనవి ఒక 2 మోటివేషనల్ వీడియోస్ ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాకే నేను చూశాను. జనరల్గా ఏంటంటే ఇలా వైఫ్ని అంటే ఫిజికల్గా అసాల్ట్ చేయటం, కొట్టడం ఇలాంటివన్నీ ఎందుకు ఎమోషన్స్ని ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడు నార్మల్ కామన్ మ్యాన్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. ఇంతటి పాపులారిటీ, ఆల్మోస్ట్ హీఈస్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ యూట్యూబ్. ఎస్. సో ఇలాంటి వాళ్ళు చేస్తే ఏంటంటే ఇంకా త్వరగా ఎక్కువ వైరల్ అయ్యి ఎక్కువ ప్రచారం, నెగిటివ్ ప్రచారం కూడా వస్తాయి వీళ్ళ మీద, ఎందుకంటే పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి. ప్లస్ ఇలాంటి వాళ్ళు ఇంత మోటివేషనల్ స్పీకర్స్ చెప్పి ఇలాంటి వాళ్ళు ఇలాంటి పని చేసినప్పుడు ఏంటంటే జనరల్గా స్పీకర్స్ మీద కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కానీ, సైకాలజిస్టుల మీద కానీ, సెలబ్రిటీల మీద కానీ ఉండే ఒక ఇంప్రెషన్ కూడా జనాల్లో తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ అంటే ఎలా ఉండాలి, ఎలా మోటివేట్ చేసుకోవాలి, లైఫ్లో ఎలా ఎదగాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్, వీటి మీదే కదా వాళ్ళు మాట్లాడేది. సో స్వయంగా వాటిని పాటించాల్సి వచ్చేసరికి మినిమం అంటే కామన్ సెన్స్ కానీ, ఆ ఎమోషన్స్ మీద పట్టు కానీ లేకుండా ఉండటం అనేది జనాల్లో ఒక అంటే తేలిక అభిప్రాయం. అందరూ ఆయన్ని వాళ్ళ నెగిటివ్గా మాట్లాడటం, దూషించడానికి, ద్వేషించడానికి కారణమైంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లితో గొడవ పడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూన్ అయ్యింది అంటే ఇప్పుడు ఆవిడ ఏదో, ఇప్పుడు తను కూడా ఫ్యామిలీ మెంబరు అవునా, ఆయన భార్యగా ఈయన తల్లికి ఆవిడ కోడలవుతుంది. సో ఏదో ఒక సందర్భంలో జోక్యం కలగజేసుకోవటం అనేది ఇంటి కోడలుగా అమ్మాయికి ఉన్న రైట్. ఎస్. ఏ సందర్భంలో అయినా ఇప్పుడు అది మంచి మాటలు మాట్లాడుకున్నా తను ఏదన్నా మధ్యలో మాట్లాడొచ్చు, అలాగే ఏదన్నా గొడవ పడే విషయాలైనా సర్ది చెప్పటానికి ప్రయత్నించి ఉండొచ్చు. ఓకే, ఆవిడేదో నెగిటివ్గానే అన్నెసరీగానే ఇంటర్ఫియర్ అయిందని మనం అనుకుందాం కాసేపు. దానికి రియాక్షన్ ఇంతలా అవసరం లేదు కదా. సో అంటే ఫిజికల్ అబ్యూస్కి వెళ్ళే అంత. ఇంకొకటి చూస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇవాళ రేపు పెళ్ళయ్యే ముందర అన్నీ మాట్లాడుకుంటున్నారు, తెలుసుకునే చేసుకుంటున్నారు, కొంచెం అభిప్రాయాలు కలుస్తాయని, కానీ ఒకళ్ళు ఎంతో కొంత ఎలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అని గమనించే చేసుకుంటున్నారు అనేది మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకట్లాగా అరేంజ్డ్ మ్యారేజెస్ అని పెద్ద మాట్లాడుకోకుండా అప్పుడే చూసుకుని అప్పుడే పెళ్ళి అన్నట్టేం ఉండలేదు. మరి ఇద్దరికి వీళ్ళ యాటిట్యూడ్స్లో నచ్చని విషయాలు ఉన్నాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తెలుసుకోలేకపోయారు అనేది ఒకటి చూడాలి. ఇంకొకటి 24 గంటలు 24/7 కలిసి ఉంటే కానీ ఒక వ్యక్తి నిజస్వరూపం తెలియదు అనేది మనం కొట్టిపారేయలేని విషయం. ఎంత మాట్లాడుకున్నా, ఎంత బయట కలుసుకున్నా, ఎంత సినిమాలకు వెళ్ళినా, ఎంత రెస్టారెంట్స్కి వెళ్ళి భోజనాలు చేసి 4-5 గంటలు కలిసి ఉన్నా నిజస్వరూపం ఒక వ్యక్తిది అసలు ఏంటి అతను అనేది 24/7 అంటే వాళ్ళ జీవితంలోకి దగ్గరగా వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటేనే అది మనకు తెలుస్తుంది. లేదంటే అపరిచితుల్లాగా ఒక్కొక్కళ్ళలో 2-3 ఉంటారు మనలో కూడా. సో ఇప్పుడు నీతో మాట్లాడినంతసేపు నేను చాలా పొలైట్గా మాట్లాడొచ్చు, ఇంట్లో ఏదన్నా విషయం వస్తే నేను గట్టిగా నోరేసుకుని పడిపోతూ ఉండొచ్చు. సో సందర్భాన్ని బట్టి ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉందా అన్నది ఇక్కడ మాట్లాడుకోవాలి మనం. అలాగే ఇద్దరికి పెళ్ళై ఇప్పుడు 6వ తారీఖు ఎప్పుడో పెళ్ళయింది అంటున్నారు, 7-8లోనే కొట్టేశాడు అని చెప్తున్నారు. అసలు ఒక వ్యక్తికి పెళ్ళైన కొత్తలో అసలు అంత అగ్రెసివ్నెస్ ఎందుకు ఉంది వైఫ్ మీద చేసుకునే అంత? ఇంకొకటి కొన్ని కోణాల్లోంచి ఆలోచిస్తే ఈ సెలబ్రిటీ ఫిగర్స్ది ఏదైతే ఉంటుందో, కొన్ని అంటే ఒక
10% ఉంటే అది 80% కింద మ్యాగ్నిఫై కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ సెలబ్రిటీల విషయంలో. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి మాత్రమే ఖచ్చితంగా తెలుస్తుంది. మనం మాత్రం అంటే మనకొచ్చిన పిక్చర్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. లోపల ఏం జరిగిందో మనకు 100% తెలియదు, ఎవరికీ తెలియదు, వాళ్ళిద్దరికే తెలుసు. అది మహా అయితే వాళ్ళ అమ్మగారికి తెలుస్తుంది. వీళ్ళ ముగ్గురే ఒరిజినల్గా సీన్లో ఉన్నాళ్ళు. సో తర్వాత ఎంత అగ్రివేట్ అయింది, ఎంత ఎక్కువగా మ్యాగ్నిఫై అయినాయి అన్నది మన చేతుల్లో లేదు. సో మనకు కనిపించిన దాన్ని బట్టి వివేక్ బింద్రా వాళ్ళ ఆవిడ్ని ఫిజికల్ అబ్యూస్ చేశారు అన్నది ఆవిడ అంటే చూపెడుతున్నారు కూడా మనకు వీడియోస్లో. ఎక్కడెక్కడ తగిలిని దెబ్బలు ఏంటి, చెవుకు ప్రాబ్లం వచ్చింది, వినికిడి ప్రాబ్లం, ఇవన్నీ. ఈ పాయింట్ మీదే కనుక మనకి సూపర్ఫిషియల్గా కనిపించే దాని గురించి మనం మాట్లాడితే, వైఫ్ని అంటే కొట్టే హస్బెండ్స్, ఫిజికల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్ చేసే వాళ్ళకి ఒరిజినల్గా ఏంటంటే వాళ్ళ పవర్ని చూపించాలి అనే ఒక డామినేటింగ్ ఈగో ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎదురు చెప్పినా, వాళ్ళని కాదన్నా వాళ్ళు దాన్ని తీసుకోలేరు. సో ఆ కోపంలో వాళ్ళు ఫిజికల్ అబ్యూస్ చేస్తారు. అలాగే చుట్టుపక్కల ఫిజికల్ అబ్యూస్ ఉన్న వాతావరణంలో అది చూస్తూ పెరుగుతూ అయితే ఇంట్లో కానీ, ఇంట్లో తండ్రి తల్లిని కొట్టడం కానీ, లేదా బాబాయిలు పిన్నులు అంటే చుట్టూ ఉన్న వాతావరణంలో ఇంట్లో ఇట్లాంటి ఫిజికల్ అసాల్ట్ అబ్యూజ్ ఉండటం చూస్తూ పెరిగిన వాళ్ళకి ఈ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంత చదువుకుని, ఎంత సెలబ్రిటీలు అవనివ్వండి, ఎంత పబ్లిక్ ఫిగర్స్ అవనివ్వండి, ఎంత కామన్ మ్యాన్ అవనివ్వండి, ఇలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు ఆ మైండ్ సెట్కి సెలబ్రిటీనా కామన్ మ్యానా అన్నది అనవసరం. సబ్ కాన్షియస్ మైండ్ గేమ్ అన్నమాట ఇది. సో అది ప్లే చేస్తుంది వాళ్ళకి. ఇంకొంతమంది ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉండదు వాళ్ళకి. లోపల నువ్వు చేసే తప్పు, నువ్వు కొట్టకూడదు, నువ్వు ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు అనేది తెలుస్తూ ఉంటుంది, బట్ వాళ్ళు దాన్ని ఆపుకోలేరు. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే చెప్పటం, ఉచిత సలహాలు ఇవ్వటం తేలికే, ఆచరించటం కష్టం అనేది ఇలాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. అంటే చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇలాంటి పనులు అన్నప్పుడు వీళ్ళకి ఇంకా ఎక్కువ అంటే సొసైటీ నుంచి కానీ, చుట్టుపక్కల నుంచి కానీ నెగిటివిటీ అనేది వీళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుంది వీళ్ళని. సో ఏదైనా జరిగింది అన్ఫార్చునేట్, ఒకవేళ ఆవిడ అనవసరంగా ఇంటర్ఫియర్ అయినా నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన విధానం అయితే ఇది కాదు. ఆడవాళ్ళు ఇప్పుడు ఆవిడ అత్తగారికి సపోర్టింగ్గా ఏదో మాట్లాడి ఉంటుంది. ఏదైనా ఒక స్త్రీకి, భార్యకి ఒక గౌరవాన్ని ఇవ్వలేని వ్యక్తి పెళ్లి చేసుకోవటం అవసరమా కాదా అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇవాళ రేపు ఈక్వల్ పార్ట్నర్షిప్ ఉంటుంది. వెనకట్లాగా అణిగిమణిగి ఏదో కాలి కింద చెప్పులాగా తొక్కేద్దాం, డోర్ మ్యాట్ లాగా ఉంచేద్దాం భార్యనంటే కుదరదు. అన్ని రకాలుగా చదువుకుని ముందడుగు వేస్తున్న అమ్మాయిలు, ముందడుగు వేస్తున్న ఈ రోజుల్లో నువ్వు ఈక్వల్ పార్ట్నర్షిప్, రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకుని లైఫ్ లాంగ్ ఒక ఇద్దరు మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ ఒక పరిపక్వతతో సాగించే ప్రయాణం పెళ్లి కింద మారింది ఇప్పుడు డెఫినేషను. అంతే తప్పితే ఏదో వెనకటి సామెతలాగా కార్యేషు దాసి కరణేషు మంత్రి అనేది అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు. అంటే ట్రెండ్ మారింది. ట్రెండ్ ప్రకారం మనం కాలంతో పాటు మనం కూడా మారాల్సిందే, అవునా? సో కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నప్పుడు అమ్మాయిలు కూడా ఇటువైపు అబ్బాయిల వైపు నుంచి కూడా సేమ్ ఆశిస్తున్నారు. అవసరమైనప్పుడు దాసిలాగా అబ్బాయిలు చెయ్యాలి, అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వాలి, అవసరమైనప్పుడు కేరింగ్గా లవ్వింగ్గా ఉండాలి. అట్లాగే ఇద్దరు కలిపి ఈక్వల్గా ఉంటున్నారు ఒక రిలేషన్షిప్లో. ఇద్దరిది 50-50 భాగస్వామ్యం అన్ని రకాలుగా. ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా అమ్మాయిలు ముందడుగు వేసి అన్నీ చేస్తున్నారు. సో ఇలాంటి ఈ 2023లో ఇంకా ఫిజికల్ అబ్యూజ్, అసాల్ట్ చేసి నువ్వు అంటే తేలిగ్గా బయటపడిపోతాను, నాదే రాజ్యం, నా ఇష్టారాజ్యం, నేను కొట్టినా తిట్టినా పడి ఉండాలనే రోజులు పోయినాయి అని వివేక్ బింద్రానే కాదు మగవాళ్ళందరూ కూడా గుర్తించి అలర్ట్గా ఉండి వైఫ్నికి రెస్పెక్ట్ ఇచ్చి ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ కలిసి సాగించే ప్రయాణమే ఒక పెళ్ళి అనే ఒక బంధంలో అడుగుపెట్టి అలా చెయ్యాలి లైఫ్ లాంగ్ అనుకుంటేనే పెళ్ళిళ్ళు చేసుకోండి. వేరే మీకేదో ఒక వెంటిలేటింగ్ పాయింట్, కొడితే పడి ఉండటానికి ఒక వ్యక్తి కావాలి అనుకునే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండటం బెటర్. మీరు అన్నట్టుగానే ఒక మోటివేషనల్ స్పీకర్ అయి ఉండి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఆయన మాటల వరకే పరిమితం అయ్యాడా, లేదంటే నెక్స్ట్ టైం నుంచి ఎవరు ఏం మాట్లాడినా వీళ్ళ నిజ జీవితాలు ఇంకెలా ఉంటాయో అన్న క్వశ్చన్ మార్క్ వెళ్తుంటుంది. చేసింది ఒకరే తప్పైనా
కొంతమంది మొయ్యాల్సిన అవసరం ఉంటుంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఇందాక ఒక పాయింట్ మాట్లాడారు. ఆ టైంలో ఆవిడ అనవసరంగా ఒకవేళ రియాక్ట్ అయినా, ఆయన అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. అలా అగ్రెసివ్‌గా ఉండకుండా మేబీ ఆవిడకి అనవసరమైన టాపిక్, ఆవిడ అనవసరంగా ఇంటర్ఫియర్ అయినా, ఆయన రియాక్ట్ అవ్వడం అది కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది మా ఇద్దరి మధ్య ఉన్న విషయం, నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు. ఒక మాట రూపానే ఆ, చెప్పొచ్చు. ఇప్పుడు అదే అంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో లోపల, అందుకే అన్నాను నేను, వాళ్ళ ముగ్గురికే తెలుసు. అవునా? ఏ అది ఏదన్నా అవ్వనివ్వండి, నువ్వు చెయ్యెత్తటం అనేది తప్పు. ఒక మగవాడు ఆడదాని మీద కానీ, భార్య అయిన భర్త మీద కానీ చెయ్యి చేసుకునేదాకా వెళ్ళటం అనేది, అది పార్ట్నర్షిప్ అని అనిపించదు మనకు. అప్పుడు ఏదో బానిసత్వం కింద అట్లా ఉంటుంది. సో ఇద్దరూ ఒకటే అనుకున్నప్పుడు ఆ చెయ్యెత్తటం అనేది చాలా తప్పు. అది రిలేషన్షిప్లో ఏదన్నా చేయనివ్వండి. ఇప్పుడు ఆవిడ జోక్యం చేసుకుంది, నీకు అనవసరం అనిపించింది, నువ్వు చెప్పాల్సిన విధానాలు వేరుగా ఉంటాయి. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.